జిల్లా కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిరంలో గత 7 రోజులుగా ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తీగుళ్ల విశ్వేశ్వరమచే అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి వైభవ ప్రవచనం గురువారం శివపార్వతుల కళ్యాణంతో ముగిసింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ పౌరాణిక జ్యోతిష వేద పండితులు నంబి వేణుగోపాలాచార్య, కౌశిక, నిర్వాహకులు మార లక్ష్మణ, మార రాజేశం, కైలాసం, ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, సామాజిక కార్యకర్త తోట రామచంద్రం పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, భరత్ శర్మ, సంజయ్ పండిత్, లలితామాత ఆలయం ఫౌండర్ చైర్మన్ స్వరూప సత్తయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎన్ని జన్మలెత్తినా ఎన్ని అవతారాలెత్తినా చేసుకునేది పరమశివుడిని వివాహం కనుక పరమశివుడిని వివాహం చేసుకోవాలి అని బయలుదేరి తపస్సు చేసుకుంటూ ఉంది ఒక స్థలంలో. ఎప్పుడైతే ఈ పరమశివుడు ఆయా స్థలాల్లో తపస్సు చేసుకుంటూ వచ్చినాడు, ఈ హిమవత్ పర్వతం పైకి వచ్చి తపస్సు చేసుకుంటే హిమవంతుడు వెళ్ళినాడు. వెళ్ళి ఆయా స్థలాల్లో చేసుకునేటువంటి నీకు ఉపచారాలు చేయడానికి నేను నా కూతురుతో సహా కొంతమంది సేవకులను పంపిస్తాను అంటే అప్పుడు పరమశివుడు చెప్తాడు, సేవకులు ఎవరు వద్దు, ఆ వెంబడే గణమంతా ఉంది, రుద్రగణాలన్నీ నాతోటి ఉన్నాయి, నాకు సేవ అవసరం లేదు, నేనే మీ స్థలంలో తపస్సు చేస్తున్నందుకు మీకు ఏదైతే సమాచారం లేకుండా ఇక్కడ నేను తపస్సు చేస్తున్నాను అంటే సాక్షాత్తు పరమశివుడివి, నా అనుమతి నీకు అవసరం లేదయ్యా, చేసుకోమంటే అక్కడనే చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజున పార్వతీదేవి ఫల పుష్పాలన్నీ తీసుకొని అక్కడికి వచ్చింది, కూర్చుంటే ఈయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే అడిగిందట, నీవు విరాగిగా ఉన్నావు, ఒకవేళ మేము ఉపచారాలు చేస్తే నీ తపోభంగం అవుతుందని చెప్పేసి మమ్మల్ని సేవ చేయడం వద్దంటున్నావా, నీకింత నీ పైన నీకే ఇంత విశ్వాసం లేదా అని చెప్పి ఆ పార్వతీదేవి అడిగితే వెంటనే పరమశివుడు అన్నాడు, నేను విరాగి, కళ్ళు మూసుకొని నాలో నేను రమించి ఏదైతే జగన్మాత మంత్రాన్ని ఉపదేశించిందో ఆ మంత్రాన్ని నిరంతరం నేను జపం చేసుకునేవాడిని తప్ప ఎవరు ఏమి చేసినా నాలో చలనం ఉండదు అన్నాడు. అట్లాంటప్పుడు సేవకు చేయడానికి అనుమతిని కోరింది. రోజు పార్వతీదేవి రావడం, చూడడము, తుడవడము, అర్ఘ్యపాద్యాలు ఇవ్వడము, పుష్పాలు వేయడం, ఏమి చేసినా ఈయనలో చలనం లేదు. లేకపోయేసరికి ఏమైనా ఆలోచన చేసింది, ఏ తపస్సు చేసి జగన్మాతను మెప్పించినాడో అదే తపస్సు చేసి నేను ఈయనను పొందుతానని తపస్సు చేసింది. తపస్సు చేస్తే నా కోసమే ఈవిడ ఉందా అని చెప్పి ఎన్నో పరీక్షలు పెట్టి అటు సప్త ఋషుల ద్వారా చివరికి ఈయననే బ్రహ్మచారిగా వెళ్ళి నా మీద తప్ప ఇంకా ఎవరి మీద అనురక్తి లేదు అని చెప్పి తెలుసుకున్న పరమశివుడు పిల్లలు కాని వాళ్లకు సంతాన లక్ష్మిగా, విజయ లక్ష్మిగా, రాజ్య లక్ష్మిగా, ఐశ్వర్య లక్ష్మిగా సాక్షాత్తు జగన్మాత మనందరి ఇళ్లలో సుస్థిరంగా నిలిచి మన మనస్సును ఎప్పుడు ఇట్లాంటి ధర్మ కార్యాల వైపు మళ్లించి పునరాభుతమైన శివ సాయుధ్యాన్ని మనందరికీ అమ్మవారు ప్రసాదించాలని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పిన 7 రోజులలో మీకు చెప్పిన విషయాలే మళ్ళీ 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 చెప్పి తెలిసినా తెలియకపోయినా భక్తి శ్రద్ధలతో నేను చెప్పిన విషయాలు ఏమున్నాయో భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, సద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాపతి పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా ఈయన కొడుకును నేను ఈ స్వరూపం అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడు వీళ్ళు మనసా వాచాక్రమణ చేసే కన్యాదానం ఏదుందో దాంట్లో పేర్లు లేనివాడు బ్రహ్మదేవుడికి ఈ పేర్లు తెలియదు, ఈశ్వరదానం చేసినారట. ఆ ఫలితము చేతనే కన్యాదానము జరిగింది. ఇద్దరి ఆశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. జగన్మా మహారాజ్ఞీ కీ, జగన్మశ్వపారిణీ మాతకి, లక్ష్మీనారాయణ భగవానికి, భోళా శంకర భగవానికి, సద్గురు సాయినాథ మహారాజుకి, అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త. సత్కాలక్షేపం ద్వారా మనందరినీ కూడా ఆనందింపజేస్తున్నటువంటి యొక్క మన విశ్వేశ్వరను స్వాగతిస్తూ అమ్మవారి యొక్క వైభవం ద్వారానే స్వామివారు ప్రకాశిస్తారు అని మనకు ఎక్కడ తెలుస్తుందట అంటే తిరుమల క్షేత్రంలో తెలుస్తుంది. ఒక 2,000 సంవత్సరాల క్రితం తిరుమల ఆలయంలో
స్వామికి అనేకమైనటువంటి యొక్క ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, మంత్ర అనుష్ఠానాలు. తిరుమల క్షేత్రం అంటే ఒక మంచి బ్యాంకు లాంటిది. చేసిన మంత్రం ఎవరైతే అనుష్ఠానాలు జపాలు చేస్తూ ఉంటారో వాటిని మన దగ్గర ఉంచుకోవడం అంత క్షేమం కాదు. ఓ 10,000 జపం చేసామనుకోండి, ఎవరినో వాడిని తిట్టామనుకోండి, ఈ 10,000 జపం పారిపోతుంది, వాడు చేసిన పాపాలు మనం ఎత్తిని కొట్టుకుంటుంది. మరి ఏం చేయాలి అంటే ఆ మంత్రశక్తిని భగవంతుని యొక్క పాదాలలో ఉంచాలి అని చెప్తుంది వాడు. బాగా డబ్బుంటే ఏం చేస్తాం, మనం రక్షించుకోలేం. సంపాదించగలమే కానీ దాన్ని రక్షించుకునే శక్తి మనకు లేదు కనుక దాన్ని ఎక్కడో బ్యాంకు లాంటి దానిలో పెడతాం. అలాగే తపోధనం అని పేరు. అనే ధనాల కంటే గొప్ప ధనం ఏంటంటే తపోధనం. తప్పించడం ఎవరి గురించి? కొందరు ధనాన్ని గురించి తప్పిస్తుంటారు, కొందరు పిల్లల్ని గురించి తప్పిస్తూ ఉంటారు, కొంతమంది కీర్తి గురించి తప్పిస్తూ ఉంటారు, కొంతమందికి మరో దాని గురించి తప్పిస్తూ ఉంటారు. కానీ మరి ఇవన్నిటికీ కూడా మూలస్థానం ఏంటి అంటే కృతజ్ఞత. రాత్రి బాగా నిద్రపోయినా, తెల్లారైతే లేచి దాని అప్పుడు ఉండేటువంటి మహనీయులు కొంతమంది ఏం చేశారంటే ఇన్ని ఉన్నాయి స్వామికి, కానీ ఇంకా ఇంకా ఐశ్వర్య వైభవాలు రావాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఒక లక్ష్మి, ఆమె పేరు ఏమి లక్ష్మి అంటే మనకు ఆదిలక్ష్మి తెలుసు, భూలక్ష్మి తెలుసు, కానీ అక్కడ శ్రీ వెంకటేశ్వరుని అర్పణ చేసిన లక్ష్మి పేరు వ్యూహలక్ష్మి. ఆమె ఎక్కడ ఉంటుంది? వ్యూహలక్ష్మి అంటే వక్షస్థలంలో. ఈనాటికి కూడా సామాన్యులు చూడలేని అనుకోండి, కానీ శ్రీనివాసుడికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. శుక్రవారం ఎందుకు పెట్టినాడు? ఆయన సంబంధించిన వారమేం కాదు, ఆయన వారం సోమవారం. వెంకటేశ్వరుడు భూలోకానికి వచ్చిన వారం ఏమిటంటే సోమవారం వచ్చిన 2,000 కోట్ల సంవత్సరాల క్రితం. ఈ శుక్రవారాభిషేకం ఏమిటి అంటే విశ్వకర్మ ఆకస్మికంగా ఒక లక్ష్మీ విగ్రహాన్ని తీసుకొచ్చి 6,000 సంవత్సరాల పూర్వం ఉండే మహర్షులకు అప్పగిస్తే ఆ విగ్రహాన్ని శ్రీనివాసు యొక్క వక్షస్థలంలో ప్రతిష్ఠ చేశారు. వక్షస్థలంలో మీరు గమనించండి, గుండ్రగా 2 దండాలు ఉంటాయి వక్షస్థలం. ఒకటి శ్రీలక్ష్మి, రెండవది వ్యూహలక్ష్మి. ఈ వ్యూహలక్ష్మికి ఆశ్వీజ మాసంలో ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుంది. లక్ష్మీ నారాయణ ఆరాధన అంటారు. మన లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి నారాయణమూర్తిని పూజిస్తుంది. ఎలా పూజిస్తుందండి అంటే మనకు చాలా అక్కడ ఉండే అర్చకులు అనుకోండి, అక్కడ ఉండే పెద్దలు, అక్కడ ఉండే కమిటీ వాళ్ళు, అక్కడ ఉండే వాళ్ళు మాత్రం చూడగలుగుతారు. సామాన్యమైన జనానికి ఆ దర్శనం అందుబాటులో లేదు. చాలాసార్లు అక్కడ సేవించడం జరిగింది. ఎలా చేస్తారు అంటే చక్కగా గులాబీ పువ్వు యొక్క వెనక తొడమే తీసేస్తే రేగులు రాలిపోతుంది. దానికి కొంచెం మంచి పరిమళం అద్దుతారు, గంధం. అది అక్కడ శ్రీ సూక్త నామాలు ఉంటాయి. నాకు లక్ష్మీ అష్టోత్తరంలో ప్రకృతి వికృతి విద్య అన్నట్టే ఆ శ్రీ సూక్త నామాల చేత ఆ ఒక్కొక్క పువ్వు